ఇంకొకటి వస్తే కథం. ఇక్కడేమో ఒక పక్క పవర్ అయిపోయింది, రైస్కి గ్యాస్ స్టవ్ అరేంజ్ చేసుకున్నాము. ఇది 4th విజిల్, ఇంకొక విజిల్ వస్తే తీసేసేయాలి. వావ్, ఇది ఎందుకు ఆవిరంతా తీసేస్తున్నామంటే విజిల్స్ 5 వచ్చినాయి చాలు, చికెన్ ఉడికింది. లేట్ అయిపోతుంది, దీన్ని షిఫ్ట్ చేస్తేనే దీనిలో మళ్ళీ ఆరికలు పెట్టుకోవాలి ఈరోజు. సో ఆవిరంతా పోయింది, టైం లేదు, చాలా చీకటి పడిపోతుంది. కుర్రోళ్ళంతా ఆకలికి. వావ్, దట్ ఈజ్ చికెన్ కర్రీ. వావ్, అడుగున ఏం మాడలేదు, చాలా బాగా వచ్చింది. ఇంకా ఉడికినా ఉడకపోయినా మనం ఏం చేయలేము. ఆ ఓనర్ కూడా ఇప్పుడే వచ్చాడు, ల్యాండ్ ఓనర్. ఫస్ట్ పర్మిషన్ తీసుకోలేదు. ప్రేమ్సే బనావు, ప్రేమ్సే కావు అన్నాడు. చాలు, పాపం తినడానికి వండుకోవడానికి అంటే ఎవరేం అనర్లే. టేస్ట్ ఏం అర్థం అవ్వట్లేదు, అలా నవ్వబాకండి. అదిరిపోయింది, చాలు, ఇంక ఇంతకంటే ఏం కావాలి. ఉప్పు కారం సరిపోయింది. లైట్గా మీకోసం కావాలంటే గార్నిష్ కూడా చేస్తాను. కొత్తిమీర కూడా మేము యాక్చువల్గా ఎక్కువ తింటాం, తినాలి, మంచిది, ఆరోగ్యం. సో అయిపోయింది, ఇంకేం లేదు, మనం షిఫ్ట్ చేసుకుందాం. ఎదురుగా త్వరగా. సో అయిపోయింది, ఎక్సలెంట్. సో స్ప్రింగ్ ఆనియన్ టమోటా చికెన్ కర్రీ ఇది రెడీ. ఇప్పుడు మన పని ఏంటంటే ఇదిగోండి, ఇదంతా వేసేయటం. గార్నిష్, నో గార్నిష్, కొరియాండర్ తింటే మంచిది, ఇదని తినటమే. ఓకే, సో ఇప్పుడు అయిపోయింది, ఇంకేదేం లేదు. మూత